హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ జూన్ మంత్లో జరగబోతున్నాయి. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్స్ చదివే ఉంటారు. మీ రివిజన్ పర్పస్ కోసం ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చదివినటువంటి కంటెంట్కు అదనంగా ఈ వీడియోను చూడడం ద్వారా మీరు ఒక్కసారి రివిజన్ చేసినట్టుగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ను ఒక్కసారి మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని మీ మెమరీలో స్టోర్ చేసుకోవడానికి ఈ వీడియో ఎంతగానో సహకరిస్తుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా మనము ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీకి చెందినటువంటిది అనే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీకి చెందినటువంటిది అంటే ఇండో యూరోపియన్ అనే ఫ్యామిలీకి చెందినటువంటిదండి. ఇది ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ బ్రాంచ్ నుండి పుట్టింది. ఇంతకుముందేమో ఫ్యామిలీ, ఇప్పుడు బ్రాంచ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ బ్రాంచ్ నుండి పుట్టింది అనేది సెకండ్ క్వశ్చన్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ డాష్ బ్రాంచ్. దీనికి ఆన్సర్ వచ్చేసి జర్మనిక్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, దీన్ని బాగా గుర్తుంచుకోండి. థర్డ్ పాయింట్, మన ఇండియన్ లాంగ్వేజ్ అనేటువంటి సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏ బ్రాంచ్కు చెందినటువంటిది లేదా ఏ బ్రాంచ్లో భాగము అంటే ఇండో ఇరానియన్ అనే బ్రాంచ్లో భాగమే మన ఇండియన్ లాంగ్వేజ్ అనేటువంటి సాంస్క్రిట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, స్కర్ట్ అండ్ షర్ట్ ఆర్ డాష్ వర్డ్స్. మనము ప్రస్తుతము ఇంగ్లీష్లో ఉపయోగిస్తున్నటువంటి స్కర్ట్ అండ్ షర్ట్ అనే పదాలు ఇంతకుముందు సెల్టిక్ వర్డ్స్ ఉండేవి. సెల్టిక్ అనేది కూడా ఇంతకుముందు వాడే ఒక భాష, అంటే సెల్టిక్ అనేది ఒక భాష అని గుర్తుంచుకోండి. ఆ సెల్టిక్ భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలు కూడా మనం ప్రస్తుతము ఉపయోగిస్తున్నాము. స్కర్ట్ అండ్ షర్ట్ అనే పదాలు ఏ భాషకు చెందినటువంటి పదాలు అంటే సెల్టిక్ అనే భాషకు చెందినటువంటి పదాలు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, ద బుక్ బియోవుల్ఫ్ ఈజ్ రిటన్. బియోవుల్ఫ్ అనే పుస్తకాన్ని ఏ పీరియడ్లో రాయడం జరిగింది. బియోవుల్ఫ్ అనే పుస్తకాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో రాయడం జరిగింది. ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 500 ADలో స్టార్ట్ అవుతుంది, 1100 ADలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద పోయెట్ చాసర్ బిలాంగ్స్ టు డాష్ పీరియడ్. చాసర్ అనే పోయెట్ ఏ కాలానికి చెందిన వ్యక్తి అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కు చెందిన వ్యక్తి. మిడిల్ ఇంగ్లీష్ 1100 ADలో స్టార్ట్ అవుతుంది, 1500 ADలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, సెవెంత్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోడర్న్ ఇంగ్లీష్ అండ్ మిడిల్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్కు మిడిల్ ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అనే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ మోడర్న్ ఇంగ్లీష్ 1500 ADలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం వరకు కూడా ఉన్నటువంటి ఇంగ్లీష్ అంతా కూడా మోడర్న్ ఇంగ్లీషే. మనం ఇంతకుముందే మిడిల్ ఇంగ్లీష్ యొక్క పీరియడ్, ఓల్డ్ ఇంగ్లీష్ యొక్క పీరియడ్ తెలుసుకోవడము జరిగింది. మోడర్న్ ఇంగ్లీష్కు మిడిల్ ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అండి. ఈ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేది మిడిల్ ఇంగ్లీష్కు మోడర్న్ ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. మళ్ళీ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనం 8th పాయింట్లో తెలుసుకుందాం. మిడిల్ ఇంగ్లీష్లో వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండేదంటే ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద మౌత్లో వెనక భాగం నుండి మనం పదాలను ప్రొనౌన్స్ చేసేవాళ్ళము, అది మిడిల్ ఇంగ్లీష్లో. మోడర్న్ ఇంగ్లీష్లో మనం వర్డ్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామంటే ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద మౌత్, మన మౌత్లో ఫ్రంట్ భాగం, ముందటి భాగం నుండి మనము వర్డ్స్ని ప్రొనౌన్సియేషన్ చేస్తాము. దీన్నే మనము గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అని పిలుస్తాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిడిల్ ఇంగ్లీష్లో ఏమో ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద మౌత్, మోడర్న్ ఇంగ్లీష్లో ఏమో ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ నుండి వర్డ్స్ని ప్రొనౌన్సియేషన్ చేయడము జరుగుతుంది. ఈ విధంగా మిడిల్ ఇంగ్లీష్కు మోడర్న్ ఇంగ్లీష్కు ఒక చిన్న మార్పు అనేది ప్రొనౌన్సియేషన్లో వచ్చింది. ఈ ప్రొనౌన్సియేషన్లో వచ్చినటువంటి ఈ చిన్న మార్పునే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అని అంటారు. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఓవెల్ అనే పదం మీద బాగా దృష్టి పెట్టండి. ఇక్కడ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ కానీ గ్రేట్ కాన్సనెంట్ షిఫ్ట్ కాదు. మీకు ఆప్షన్స్లో గ్రేట్ కాన్సనెంట్ షిఫ్ట్ అనే పదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనే పదాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, 9th పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏది? సాధారణంగా అందరూ కూడా ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీనో ఏ కేంబ్రిడ్జ్ డిక్షనరీనో అనుకుంటారండి.
కాకపోతే ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ పేరు టేబుల్ ఆల్ఫాబెటికల్. ఇక్కడ చూడండి, ఆల్ఫాబెటికల్ స్పెల్లింగ్ మీద జాగ్రత్త, బాగా దృష్టి పెట్టండి. టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ అండి. ఈ డిక్షనరీని రాసినటువంటి వ్యక్తి పేరు రాబర్ట్ కాడ్రీ, ROBERT, రాబర్ట్ కాడ్రీ, CAWDREY. ఈ రాబర్ట్ కాడ్రీ అనే వ్యక్తి 1604వ సంవత్సరంలో ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ రాయడం జరిగింది. ఆ ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ పేరు టేబుల్ ఆల్ఫాబెటికల్. 10th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. లాంగ్వేజ్ సబ్సిస్టమ్స్. లాంగ్వేజ్లో 4 సబ్సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 4 సబ్సిస్టమ్స్ దేంతో డీల్ చేస్తాయి అనేదే ఇక్కడ టాపిక్ అండి. ముందుగా ఆ 4 సబ్సిస్టమ్స్ ఏంటంటే ఫొనాలజీ, మార్ఫాలజీ, సింటాక్స్, సెమాంటిక్స్. ఫొనాలజీ దేన్ని డీల్ చేస్తుందంటే ఫొనిమ్స్. ఫొనిమ్స్ అనే పదానికి ఉన్నటువంటి అర్థము సౌండ్ అనే అర్థం అండి. అంటే ఫొనిమ్స్ లేదా సౌండ్స్ను డీల్ చేసే సబ్జెక్టే ఫొనాలజీ. తర్వాత మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ అనే సబ్జెక్టు దేన్ని డీల్ చేస్తుందంటే సిస్టమ్ ఆఫ్ వర్డ్స్ను డీల్ చేస్తుంది. మీరు మార్ఫాలజీకు వర్డ్స్కు లింక్ ఎలా పెట్టుకుంటారంటే, మార్ఫాలజీ ఎంతో స్టార్ట్ అవుతుంది, ఎంని తిప్పేశారనుకోండి అది W అవుతుంది. W స్టాండ్స్ ఫర్ వర్డ్స్. కాబట్టి మార్ఫాలజీ దేన్ని డీల్ చేస్తుందంటే సిస్టమ్ ఆఫ్ వర్డ్స్. సిస్టమ్ ఆఫ్ వర్డ్స్ను స్టడీ చేసే సబ్జెక్టే మార్ఫాలజీ. తర్వాత సింటాక్స్ అనే సబ్జెక్టు దేన్ని స్టడీ చేస్తుందంటే సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చర్, వర్డ్ ఆర్డర్. స్ట్రక్చర్ను స్టడీ చేస్తుంది, వర్డ్ ఆర్డర్ను కూడా స్టడీ చేస్తుంది. సెమాంటిక్స్. సెమాంటిక్స్ అనే సబ్జెక్టు దేన్ని స్టడీ చేస్తుంది అంటే సిస్టమ్ ఆఫ్ మీనింగ్. మీనింగ్ను స్టడీ చేస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఫొనాలజీ అంటే చాలా ఈజీ అండి. ఫొనాలజీ అంటే ఫొనిమ్స్, సౌండ్స్ అని అర్థము. మార్ఫాలజీలో ఎంను తిప్పేయండి, ఎంను తిప్పేసి W అవుతుంది, వర్డ్స్. సెమాంటిక్స్ అంటే మీనింగ్స్ అని, సింటాక్స్ అంటే స్ట్రక్చర్ అని, వర్డ్ ఆర్డర్ అని గుర్తుంచుకోండి. ఈ 4 పదాలలో ఖచ్చితంగా ఒకటి ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏమాత్రం కన్ఫ్యూజన్కు గురి కాకుండా ఎక్కువసార్లు వీటిని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు 1 మార్క్ వచ్చే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, 11th పాయింట్, బిహేవియరల్ సైకాలజిస్ట్. ఎవరెవరు బిహేవియరల్ సైకాలజిస్ట్ కేటగిరీ కింద వస్తారు అంటే ఇందులో ఫేమస్ పర్సన్స్ 3 ఉన్నారండి. స్కిన్నరు, కాఫ్కా, వాట్సన్, ఎక్సెట్రా. వీళ్ళు 3 కూడా బిహేవియరల్ సైకాలజిస్ట్, లేదా దీనికి ఇంకొక పేరు ఏమని చెప్పొచ్చు అంటే బిహేవియరిస్ట్ అని కూడా మనము చెప్పొచ్చు. తర్వాత స్కిన్నరు ఒక ఫేమస్ డెఫినేషన్ ఇచ్చాడండి. లాంగ్వేజ్ ఈజ్ మియర్ హ్యాబిట్ ఫార్మేషన్. లాంగ్వేజ్ ఈజ్ మియర్ హ్యాబిట్ ఫార్మేషన్ అనే డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే స్కిన్నర్. ఈయన ఏం చెప్తాడంటే లాంగ్వేజ్ అనేది ఏ విధంగా అయితే మనం అలవాట్లను నేర్చుకుంటామో అదే విధంగా కూడా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటాము అనేటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి స్కిన్నర్. నెక్స్ట్ పాయింట్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్. ఇంతకుముందు స్కిన్నర్ చెప్పినటువంటి డెఫినేషన్కు పూర్తి భిన్నంగా లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఎక్కువ ఆలోచన అనేది ఇమిడి ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే కాగ్నిటివిస్ట్. బిహేవియరిస్ట్ అనేటువంటి స్కిన్నర్ ఏమంటాడంటే లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం హ్యాబిట్ ఏ విధంగా అయితే నేర్చుకుంటామో ఆ విధంగా ఉంటుందని చెప్పారు. కానీ కాగ్నిటివిస్టులు మాత్రం అలా చెప్పలేదండి. ఈ కాగ్నిటివిస్టులు ఏం చెప్పారంటే లాంగ్వేజ్ లెర్నింగ్లో థింకింగ్కు చోటు ఉంటుందని చెప్పడము జరిగింది. 14th పాయింట్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి రుత్ వైర్ అండి. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి రుత్ వైర్. ఇతడు ఏ కేటగిరీ చెందినటువంటి వ్యక్తి అంటే కాగ్నిటివిస్ట్ అండి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కాగ్నిటివిస్ట్ గురించి. 15th పాయింట్, లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు చెప్పిందంటే సైకోలింగ్విస్టులు అండి. అంటే లాంగ్వేజ్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి ఎలా వస్తుందంటే పుట్టుకతో వచ్చే లక్షణం. కొన్ని లక్షణాలు మనకు పుట్టుకతోనే వస్తాయి. లాంగ్వేజ్ కూడా ఆ విధంగా పుట్టుకతోనే వస్తుంది అని భావించినటువంటి వాళ్ళు సైకోలింగ్విస్టులు. ఈ సైకోలింగ్విస్టులో ఫేమస్ పర్సన్ ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సైకోలింగ్విస్టులో ఫేమస్ పర్సన్ ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఇప్పటిదాకా మనము 16 పాయింట్స్ని డిస్కస్ చేయడము జరిగింది.
చివరి 2 పాయింట్స్ ఉన్నాయండి. ఈ 2 పాయింట్స్తో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 17th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ హ్యాస్ స్ట్రెస్ టైమ్డ్ రిథమ్, ఇండియన్ లాంగ్వేజెస్ హ్యావ్ సిలబుల్ టైమ్డ్ రిథమ్. ఇంగ్లీష్కు ఇండియన్ లాంగ్వేజెస్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఇంగ్లీష్లో స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ ఉంటుందండి, ఇండియన్ లాంగ్వేజెస్లో సిలబుల్ టైమ్డ్ రిథమ్ ఉంటుంది. ఏంటి ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం అనేది మనము పూర్తి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ సిలబుల్ టైమ్డ్ రిథమ్ అంటే ఏంటంటే ముందుగా మనం ఇండియన్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. సిలబుల్ టైమ్డ్ రిథమ్ అంటే మీరు ఒక వాక్యాన్ని ప్రొనౌన్సియేషన్ చేయడానికి తీసుకునే టైము ఆ వాక్యంలో ఉన్నటువంటి సిలబల్స్ మీద ఆధారపడి ఉంటే అది సిలబుల్ టైమ్డ్ రిథమ్ అండి. ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక వాక్యాన్ని ప్రొనౌన్సియేషన్ చేయడానికి మీరు తీసుకునే సమయము దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వాక్యంలో ఉండే సిలబల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇంగ్లీష్ విషయానికి వస్తే మీరు ఒక వాక్యాన్ని ప్రొనౌన్సియేషన్ చేయడానికి తీసుకునే టైము ఆ వాక్యంలో ఉండే సిలబల్స్ మీద కాదండి, స్ట్రెస్డ్ సిలబల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే అండి మెయిన్ డిఫరెన్స్. ఇండియన్ లాంగ్వేజెస్కు ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక వాక్యాన్ని మనం ప్రొనౌన్సియేషన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటామనే విషయం దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ వాక్యంలో ఉండే సిలబల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇంగ్లీష్లో అయితే ఆ వాక్యంలో ఉండే సిలబల్స్ కాదు, స్ట్రెస్డ్ సిలబల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంగ్లీషు స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ను ఫాలో అవుతుంది, ఇండియన్ లాంగ్వేజెస్ సిలబుల్ టైమ్డ్ రిథమ్ను ఫాలో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను ఇంతవరకు చూసారంటే ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ గెయిన్ అయ్యిందని నేను భావిస్తున్నా. ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా వీడియో 1ను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో 1 మీకు రివిజన్ పర్పస్ కోసం నేను పోస్ట్ చేయడము జరిగింది. నేను మళ్ళీ తొందరలోనే వీడియో 2ను కూడా పోస్ట్ చేయడము జరుగుతుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.